శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారు వినండి. మీ ఇంటిలో నుండి ఒక మహాశక్తి వెళ్ళిపోతుంది. ఆ శక్తి ఎవరు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ వీడియోని చూడకుండా వదిలేస్తే మీ జీవితంలో దురదృష్టం తట్టుకోలేనంతగా వస్తుంది. ఇది మీ రాశి, మీ భవితవ్యానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం. వెంటనే చూడండి, చివరి వరకు వినండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు మేము పెట్టగానే మీ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు. ముఖ్యంగా ఇంటి అధిపతి అయిన 11వ ఇంటిలో ఉండటం వల్ల కెరియర్ పరంగా మంచి పురోగతి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. కానీ కొద్ది రోజులుగా ఆ శక్తి అంటే గురుగ్రహం ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఆధ్యాత్మికంగాను, కుటుంబంగాను, మార్గదర్శకత్వంగాను ఉన్న శక్తి. ఆ శక్తి ఎవరు అంటే ఇది గురుగ్రహం జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే శక్తి. ఇది ఇంటి నుండి వెళ్ళిపోవడం అంటే మీరు ఆ శక్తిని కోల్పోతున్నారని అర్థం. ఇది మీ ఇంటిలో పెద్దల మార్గదర్శకత్వం, దైవ ఆశీర్వాదం, శాంతి అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. ఎందుకు వెళ్ళిపోతుంది ఈ గురుగ్రహం అంటే గురుగ్రహం స్థానం మారుతుంది. ఇది మీ ఇంటి శాంతిని, ఆధ్యాత్మిక శక్తిని తక్కువ చేస్తుంది. మీరు ఆ శక్తిని నిలబెట్టుకోవాలి అంటే పరిహారాలు తప్పనిసరి. అయితే వృశ్చిక రాశిలో నక్షత్రం, పాదం లక్షణాలు. విశాఖ 4వ పాదంలో శక్తివంతమైన ఆధ్యాత్మికతంగాను లక్ష్య సాధన. అనురాధ నక్షత్రం 1 నుండి 4 పాదాలు మిత్రత్వం, శ్రద్ధ, శాంతి కోసం ప్రయత్నిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం 1 నుండి 4 పాదాలు అధిక బాధ్యత, గర్వం, అంతర్గత శక్తి. నక్షత్ర ప్రభావం. విశాఖ గురు మార్పు వల్ల ఆధ్యాత్మిక సృష్టి అయితే తగ్గుతుంది. పరిహారాలు అవసరం. అనురాధ నక్షత్రం మానసిక ఒత్తిడి, కుటుంబంలో అభిప్రాయ భేదాలు. జ్యేష్ఠ నక్షత్రం అధిక బాధ్యతలు, ఒంటరితనం, మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల నిర్ణయాల్లో తప్పులు. పరిహారాలు, సూచనలు. గురువారం రోజు బృహస్పతి గాయత్రి మంత్రం జపించండి. ఓం గురవే నమః. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. దక్షిణామూర్తి పూజ చేయండి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. గురుగ్రహం మారడం వల్ల ఇంటిలో శాంతి ఎలా ప్రభావితం చేస్తుంది? గురువు ఇంటి నుండి వెళ్ళిపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు, శాంతి లోపం కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా వృద్ధుల మాట వినకుండా ఉండే పరిస్థితులను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితులపై ప్రభావం, ఆదాయం తగ్గే సూచనలు. గురువు మారడం వల్ల వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు మందగిస్తాయనే చెప్పాలి. వ్యాపారాల్లో నష్టాలు, ఉద్యోగంలో అసంతృప్తి, ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయనే చెప్పుకోవాలి. విద్యార్థులకు మార్గదర్శకత్వాన్ని అయితే కోల్పోయే కాలంగానే చెప్పవచ్చు. విశాఖ, అనురాధ నక్షత్రాల్లో ఉన్న విద్యార్థులు గురు మార్పు వల్ల చదువుపై దృష్టి తగ్గుతుంది. గురు లేదా మెంటర్ మారడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత తగ్గిపోవడం వల్ల దానం, పూజలపై ప్రభావం. గురువు వెళ్ళిపోవడం వల్ల దానశక్తి తగ్గుతుంది. పూజలు, జపాలు నిర్లక్ష్యం చేయడం వల్ల దైవానుగ్రహం తగ్గుతుంది. వృశ్చిక రాశి వారికి, మహిళలకు ఇంటి శక్తి మార్పు వల్ల వచ్చే సమస్యలు. ఇంటిలో శాంతి లేకపోవటం, అనారోగ్య సమస్యలు, పిల్లలపై ఒత్తిడి, భర్తతో అభిప్రాయ భేదాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రత్యేకంగా వచ్చే ప్రభావాలు. జ్యేష్ఠ నక్షత్రం వారు అధిక బాధ్యతలు తీసుకునే పరిస్థితులు, ఒంటరితనం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గురువు మారడం వల్ల వృత్తిలో మార్పులు అవసరం అవుతుందా? ఉద్యోగంలో అసంతృప్తి, ప్రమోషన్ ఆలస్యం, కొత్త అవకాశాలు రాకపోవడం వల్ల
వృత్తి మార్పులకు గురి చేసే ఆలోచనలను పరిస్థితులు వస్తాయి. ఇంటిలో పెద్దవారి ఆరోగ్యంపై ప్రభావం. గురువు వెళ్ళిపోవడం వల్ల ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం బలహీనంగా మారుతుంది. ఆసుపత్రి ఖర్చులు, వైద్యుల సహాయం అవసరం అవుతుందనే చెప్పాలి. పరిహారాలు పాటించకపోతే వచ్చే దుష్పరిణామాలు. పరిహారాలు పాటించకపోతే దురదృష్టం, ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, ఆధ్యాత్మిక శక్తి లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శక్తిని నిలబెట్టుకునే మంత్రాలు, పూజలు. ఓం గురవే నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించండి. గురువారం రోజున పసుపు వస్త్రాలను ధరించండి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఇంటిలో దక్షిణామూర్తి చిత్రాన్ని పూజించండి. గురువు వెళ్ళిపోవడం అంటే శక్తి లోపించడమేనా, లేక కొత్త మార్గాలు ప్రారంభమా? ఇది శక్తి లోపించడం వల్ల అయితే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష. ఈ సమయంలో మీరు ఇంట్రోస్పెక్షన్ చేయాలి. మీలో అంతర్గత శక్తిని వెలికి తీయాలి. మానసిక స్థితిపై ప్రభావం. ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం. గురువు మారడం వల్ల డిసిషన్ మేకింగ్లో గందరగోళం, ఆత్మవిశ్వాసం లోపించడం, భయాలు పెరగడం వంటి మానసిక ప్రభావాలు కనిపించవచ్చు. దానం, పూజలు, జపాలు ద్వారా శక్తిని తిరిగి పొందే మార్పులు కూడా చేయవచ్చు. ఈ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొందవచ్చు. ఇంటిలో వాస్తు మార్పులు. శక్తిని నిలిపే చిన్న చిట్కాలు. ఇంటిలో ఉత్తర దిశలో గురుగ్రహానికి సంబంధించిన పసుపు రంగు వస్తువులను ఉంచడం, తులసి మొక్కను పూజించడం ద్వారా శక్తిని నిలుపుకోవచ్చనే చెప్పాలి. పెద్దవారి మాటలు వినడం గురు శక్తిని నిలబెట్టడానికి మార్గం. ఇంటిలో పెద్దవారి మాటలు వినడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురు శక్తిని నిలబెట్టుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన పరిహారం. అయితే నక్షత్ర ప్రకారం ప్రత్యేకమైన మంత్రం. విశాఖ నక్షత్రం ఓం వృషభాద్రిపతయే నమః. అనురాధ నక్షత్రం ఓం శనేశ్వరాయ నమః. జ్యేష్ఠ నక్షత్రం ఓం ఇంద్రాయ నమః. చంద్రగ్రహం స్థితి వల్ల వచ్చే అదనపు ప్రభావాలు. చంద్రగ్రహం స్థితి కూడా గురు మార్పుతో కలిసి ఉన్నప్పుడు భావోద్వేగం, నిద్రలేని, ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయి. ఇంటిలో చిన్నపిల్లలపై ప్రభావం. విద్య, ఆరోగ్యం. గురువు మారడం వల్ల పిల్లలు చదువు, ఆరోగ్యం, మానసిక స్థితి ప్రభావితం అవుతుంది. తులసి పూజ, గురువారం ఉపవాసం ద్వారా పరిహారం చేయవచ్చు. ఇంటిలో నుండి వెళ్ళిపోతున్న ఈ మహాశక్తిని అర్థం చేసుకోండి. మీ నక్షత్రం ప్రకారం పరిహారం పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ నక్షత్రాల విషయాలు కావాలో కామెంట్ చేయండి. శుభమస్తు.